విడుదల కావాలి. నీ ఆత్మ ఇక్కడ సంచరించాలి. ఇక్కడ నీ ప్రసన్నత ఉండాలి. అనేకుల పేర్లు పెట్టి పిలవాలి. అనేకుల జీవితాల్లో మేలు జరగాలి. అనేకుల జీవితాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి. నీ ప్రభావంతో, నీ ప్రసన్నత, నీ ప్రత్యక్షతతో నీ దాసుని నింపుదేవా. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వాక్యం. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. హల్లెలూయా. తండ్రి అంటే దైవికంగా మనల్ని నడిపిస్తున్నటువంటి వారినట మనం అడగాలి. నా శ్రమ ఎందుకు పోవట్లేదు, నా కష్టం ఎందుకు పోవట్లేదు, నా దుఃఖం ఎందుకు పోవట్లేదు, నా పరిస్థితులు ఎందుకు మారట్లేదు అని మనం వారిని అడగాలి. వాళ్ళకు దుఃఖం కలిగినప్పుడు, వాళ్ళకు శ్రమ వచ్చినప్పుడు, వాళ్ళకు బాధ కలిగినప్పుడు ఆ బాధ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకురో ఆ మార్గము మనకు తెలియజేస్తారు. ఏమంటున్నాడు అక్కడ? పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. అన్నీ చెప్తారు. దైవికంగా ఎదిగినటువంటి వారి సలహా నువ్వు తీసుకొని నడిచినప్పుడు నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. మనం కొలుస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడే దేవుడు. సేవకుడు ఒక్కంతో మాట్లాడే దేవుడు కాదు, అందరితో మాట్లాడతాడు. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుడితో మాట్లాడే అనుభవంలోకి రావాలి. రాత్రి నేను మైక్ తీసుకొని వెనక భాగానికి వెళ్ళిన. అందరూ భాషలు మాట్లాడదామంటే వెనక భాగంలో ఉన్న మగవాళ్ళు అస్సలు భాషలే మాట్లాడతలేరు. కొంతమంది అయితే కళ్ళు తెరిచి ఆళ్ళ మొక్కలు ఈళ్ళ మొక్కలు చూస్తున్నారు. మనకు మనశ్శాంతి కావాలంటే, క్షేమాభివృద్ధి కావాలంటే మనం భాషలతో మాట్లాడాలి. భాషలతో మాట్లాడువాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు ఈ అనుభవం ఉండాలి. నువ్వు దేవుని నమ్ముకొని 5 ఏళ్ళు అయిందో, 6 ఏళ్ళు అయిందో, 5 నెలలు అయిందో, 3 నెలలు అయిందో, నువ్వు ఈ సంఘానికి వచ్చినవంటే ఈ సంఘములో మొదటి ప్రత్యక్షత రేపు ఏం జరుగుతుందో ఈరోజు రాత్రే దేవుడు నీకు బయలుపరుస్తాడు. రెండోది ఏంటంటే నువ్వు భాషల వరమును కలిగి ఉంటావు. ఈ 2 వరాలు నీ లోపల లేవు అంటే నీవు ఇక్కడ లేవు అని అర్థం. ఎవరికి భాషలు వస్తలేవో, ఎవరు ప్రత్యక్షతను ఆపేక్షిస్తలేరు. ఈ అంత్యకాలంలో ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఆత్మ ఎవరి మీద కుమ్మరింపబడుతుంది అంటే ఆయన ఆత్మానుసారంగా నడిచేవారు, ఆయన ఆలోచనల ప్రకారం నడిచేవారు. నాకు భాషలు రావట్లేదు. ఒక పిల్లగాడు స్కూల్కి వెళ్తున్నాడు, వానికి ABCDలు వస్తలేవు, ఆలు వస్తలేవు, 1 2 3 వస్తలేదు. తన తోటి స్నేహితులు, తన ఇంటి పక్కన ఉన్నవారు గ్రేడ్లు సాధిస్తున్నారు. టీచర్స్ వాళ్ళకే మెడల్స్ ఇస్తున్నారు. వానికి బాధ ఉంటుంది. మా పిల్లలైతే ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే చాలా బాధపడుతూ నా దగ్గరకు వస్తారు. అసలు నేను అడగాలి, ఎందుకు మీకు ఇన్ని మార్కులు తక్కువ వచ్చినాయి అని. కానీ నేను అడగను, వాళ్ళే డైరెక్ట్ వచ్చి నాకు చెప్తారు. అన్నీ కరెక్టే ఉన్నాయి, కానీ
నీ దగ్గర ప్రార్థన లేదు, అందుకే నీకు మార్క్స్ సరిగా రాలే. నువ్వు అన్నిటికీ సమయం ఇచ్చినావు, దేవునికి సమయం ఇవ్వటం లేదు, అందుకే నీకు మార్కులు తక్కువ వచ్చినాయి. వాళ్ళు సరి చేసుకుంటారు. మళ్ళీసారి ఎగ్జామ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని మార్కులు అయితే రావాలనుకున్నారో అన్ని మార్కులు వస్తాయి. నీ జీవితంలో కూడా అలాగుండాలి. అలా ఉండాలంటే నీకు క్షేమ అనిపించాలి. నేను మందిరానికి పోతున్నా, నాకు భాషలు రావట్లేదే, నేను మందిరానికి వెళ్తున్నా, నేను మందిరానికి వెళ్తున్నా, నేను మందిరానికి వెళ్తున్నా, నా మీద ప్రత్యక్షత ఎందుకు ఉండలేదు? నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కొత్తలో ఒంటరిగా పడుకున్నప్పుడు మంచం మీద ఉండని కింద పడుకొని ఒక వ్యక్తి వచ్చి నన్ను ముడితే కరెంట్ షాక్ కొట్టినట్టే అయ్యి పైకి తేలి మళ్ళా కింద పడ్డట్టు అనిపించేది. ఆకాశము ఒక సినిమా స్క్రీన్ లాగా నాకు కనపడితే ఆ స్క్రీన్లో చాలా విషయాలు నా కలలో దేవుడు చెప్తూ ఉండేది. గాలిలో ఎగురుతున్నట్టు, నాకు తోలరాదు విమానం, నేను విమానం నడుపుతున్నట్టు, అంత సంతోషం. ఈ ఆనందాలన్నిటినీ కూడా మనం మిస్ చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ప్రత్యక్షత ఆపేక్షించాలి, ప్రత్యక్షతను పొందుకోవాలి, నువ్వు దర్శనం చూడాలి, ఈ వరమును ఈ ప్రత్యక్షతలు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు అట్లయితేనే ఈ అంత్య దినంలో గెలవగలుగుతావు. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుడు. మీ పితరులను అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి, దైవికంగా ఎదిగిన వారిని అడగండి. దేవుడు ఎలా అయితే కరుణిస్తాడు, ఎలా అయితే నా అప్పులు పోతాయి, ఎలా అయితే నా సమస్యలు పోతాయి, ఎలా అయితే నా వేదన నాట్యంగా మార్చబడుతుంది. మౌనంగా ఉండడం, దేవుని దగ్గర మౌనంగా ఉండడం నేర్చుకోండి. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఇట్లా మీరు లోబడాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యం ఇలాగ చెప్తున్నది. మీ దగ్గర ఏం పొరపాటు ఉందో ఆ పొరపాటు అంతా చెప్తున్నది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. కార్యారంభం మంచిగా చేస్తుర్రట. దేవుని నమ్ముకున్న ఒక 5 సంవత్సరాల వరకు చాలా భక్తిగా ఉంటున్నారు, చాలా ప్రార్థనా పరంగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో లోబడుతున్నారు, అంతా ఓకే, అంతా ఓకే, దైవికంగా అంతా ఓకే. ఒక 5 ఏళ్ళ మట్టుకు ఆరంభం బాగా చేస్తున్నారట, అంతం వదిలేస్తున్నారట. ఒక చైన్లో పనిచేసేందుకు మీరు వెళ్ళిరు, 3 మడులు జాగ్రత్తగా వేసిరు, 4వ మడికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు అలికి వచ్చిరు. మీరు 3 మడులు మంచిగా వేసిన ముచ్చట ఆ పంట యజమాని చూడడు, ఎక్కడ కలిబిలి చేసి వచ్చిరో అదే చూసి మాట్లాడతాడు. అవునా కదా? కార్యం ఆరంభిస్తున్నారు, కానీ చివరి వరకు దాన్ని ముగింపులు వచ్చేసరికి సరిగా లేరు. ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు. ఆయన
తన దగ్గర ఉన్నటువంటి 50 వజ్రాలను జాగ్రత్త పెట్టిండు. వాటి కొరకు వేరే వాళ్ళు వెల చెల్లించిరట. వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఈ 50 వజ్రాలు ఇవ్వాలి. జాగ్రత్త పెట్టిండు. అయితే ఉన్నాయా పోయినాయా అని చూద్దామని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తుంటే ఆ పైకప్పు మీద నుంచి ఆ కౌంటర్ దాంట్లో ఈయన చూస్తున్నప్పుడు పైనుంచి ఒక ఎలక పడ్డదట. ఆ పడ్డది పక్కకి వెళ్ళిపోక దీన్ని మింగి వెళ్ళిపోయిందట. డబ్బులు ఇచ్చిన వ్యక్తులు వస్తారు. ఇంకొక వారం టైం ఉంది. ఏం చేయాలి? వాడు ఒప్పుకోడు, ఒక్కటి తక్కువనా ఒప్పుకోడు. ముందే అంతా కరెక్ట్గా మాట్లాడుకున్నారు. ఎటు దోయని పరిస్థితిలోకి వచ్చి బాధపడుతుంటే ఒక వ్యక్తి ఉద్యోగం కావాలని వచ్చిందట. వస్తే నీకు ఉద్యోగం ఇస్తా, దీనికి అండర్ గ్రౌండ్ సెక్షన్ పలానా చోట ఉంది, ఆ సెక్షన్ దగ్గర ఎలక ఉంటుంది, ఆ ఎలుకను తీసుకొని వచ్చి నాకు అప్పచెప్పాలన్నాడట. అది ఎంతల పని, నేను వెళ్ళి తీసుకొని వచ్చి అప్పచెప్తా అని చెప్పి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ 500 ఎలకలు ఉన్నాయి. ఎన్ని ఎలకలు ఉన్నాయి? 500 ఎలకలు ఉన్నాయట. 500 ఎలకల్ని ఆయన జాగ్రత్తగా చూసిండు. ఆయనకు ఒక దాని మీద డౌట్ వచ్చి దాన్ని పట్టుకొని వచ్చిండు. ఈ వజ్రాల వ్యాపారి కత్తి తీసుకొని దాన్ని కడుపును కోస్తే అందులోనే వజ్రం వచ్చిందట. అలానే వజ్రం ఉందట. హల్లెలూయా. ఇంకా మొత్తం అయిపోలే, ఎందుకు సపోర్ట్లు కొడుతురు? ఆయన అడిగిండు, ఏందయ్యా 500 ఎలకలో నీకు అసలు ఆ ఎలక అదే అని ఎలా గుర్తు దొరికిందంటే, అయ్యా 499 ఎలకలు ఒక దగ్గర ఉన్నాయి, ఈ ఒక్క ఎలక మాత్రం లేదు, 5తోటి కలుస్తలేదు. ఎందుకంటే దీని దగ్గర ఏముంది? విలువైంది ఉంది. గర్వం వచ్చేసింది, నా దగ్గర విలువైంది అని. ఇంకెన్ని ఆలోచనలు చేసిందో దాని మనసులో. వెంటనే దాన్ని గుర్తుపట్టి తీసుకొచ్చి అప్పచెప్పేసిండు. హల్లెలూయా. కార్య ఆరంభం, దేవుడు ఆరంభంలో నిన్ను దీవించిండు, ఆశీర్వదించిండు, ఉన్నతమైనటువంటి వ్యక్తిలాగా నిన్ను ఉంచిండు. కానీ నీ లోపల గర్వం వచ్చి మందతో నువ్వు ఉండలేవేమో, దేవుని ప్రజలంటే నీకు ఆయాసం అవుతుందేమో, ప్రార్థన అంటే నీకు ఇష్టం ఉండలేదేమో, ఉపవాసం అంటే నీకు ఇష్టం ఉండలేదేమో, దేవునితో గడపాలి అంటే నీకు ఇష్టం ఉండలేదేమో. కాబట్టి దేవుడి పిల్లలమైనటువంటి మనం కార్యాన్ని ఆరంభిస్తున్నాం, దాని అంతం వరకు కూడా ఒకే రకంగా, మన విశ్వాస జీవితం ముగించేంత వరకు కూడా ఒకే రకంగా మనం ఉండాలి. అంతేకాదు, ఏమంటున్నాడు? అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అహంకారం విడిచిపెట్టాలి. నేనైతే గొప్ప గొప్ప వాళ్ళని చూసిన, డబ్బున్న వాళ్ళని చూసిన, బీద వాళ్ళని చూసిన, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకొని పోలే. బీదోడు ఏం పట్టుకొని పోలే, డబ్బున్నోడు కూడా ఏం పట్టుకొని పోలే. రామోజీ ఫిలిం సిటీలో ఒక 5-6 సార్లు షూటింగ్ పోయినాం. అదంతా తిరిగి చూసి వచ్చినప్పుడు చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు అనిపించింది. ఒకరోజు ఆ ప్రోగ్రాం డైరెక్టర్ చచ్చిపోయింది. ఆ ప్రోగ్రాం డైరెక్టరు చాలా కష్టపడ్డాడు. ఆయనదే అది కూడా.
ఆ డైరెక్టర్దే దానికి సంబంధించిన అంతా కూడా. ఆయనని సుగంధ ద్రవ్యాలు సంబంధించినటువంటి కట్టెలు, గంధపు చెక్కలలో వేసి కాష్టం పెట్టిరు. నేను అనుకున్న ఆయన కోట్ల రూపాయలు సంపాదించిండు కదా, 1 కోటి రూపాయలన్నా ఆ కట్టెలలో వేసి తలగబడతారేమో అనుకున్నా. 1 కోటి రూపాయలు కాదు, రూపాయి బిల్ల కూడా లేలే. హల్లెలూయా. కాబట్టి మనకు అహంకారం వద్దు, శాంతంగా ఉండడం నేర్చుకోండి. నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, నీ అన్నదమ్ములను ప్రేమించు, నీ అక్క చెల్లెలను ప్రేమించు. మరీ ముఖ్యంగా నువ్వు కావాలనుకునే వాళ్ళను నువ్వు ప్రేమించు. నువ్వు వద్దు, నువ్వు అవసరం లేదనేటోళ్ళని పక్కకు పెట్టేసుకో. కానీ ప్రతిదాన్ని విభేదించకు. దేవుడు ఒకవేళ నీకు కలగజేస్తే ఆ కలిగిన దాన్ని బట్టి దేవుణ్ణి సంతోషపరచు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా మార్గంలో మీరు నిలిచి చూడాలి, పురాతనమైనటువంటి మార్గాలేవో అవి విచారించి మీరు తెలుసుకోవాలి, మేలు కలగజేసేటువంటి మార్గం ఏదో అది మీరు గుర్తెరిగి నడుచుకోవాలి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడే మీకు నెమ్మది కలిగి ఉంటుంది. ఆయన మార్గంలో నడిస్తే మీకు నెమ్మది. బీరు తాగితే తాగినంతసేపే మీకు తృప్తి, సిగరెట్ తాగితే తాగినంతసేపే. అవి తాగటం వల్ల కూడా కడుపులో ఉన్నటువంటి అవయవాలన్నీ చెడిపోతాయి. ఒకరోజు అంటే పాతకాలంలో సుట్ట తాగినోళ్ళు, బీడి తాగినోళ్ళు, మందు తాగినోళ్ళు కొన్ని సంవత్సరాలు బతికిరేమో, కానీ ఈ కాలంలో మాత్రం ఎక్కువ టైం లేదు. చిన్న వయసులో హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. చిన్న వయసులోనే ఇబ్బంది కలిగింది. నిన్న ఒక సేవకుడు నాతో అంటున్నాడు, ఆయనకు దాదాపు 50 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. రామన్నపేట ప్రాంతంలో సేవ చేస్తాడు, మంచి సేవకుడు. అయ్యగారు ఎందుకు ఇంత బలహీనం అయిపోయారంటే, ఒక 3 రోజులు ఎంత పడుకుందామన్నా కూడా నాకు నిద్ర రాలేదండి. నేను కామినేని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే డాక్టర్ గారు ఉండి, నీ గుండె వీక్ అయిపోయింది, 3 రంధ్రాలు మూసుకుపోయినాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిండట. ఏ సమయం ఎవరిదో, ఏ సమయానికి ఎవరు వెళ్ళిపోతారో, మనం వెళ్ళిపోయిన తర్వాత మన కుటుంబ పరిస్థితి ఏందో, ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రేమతోటే అన్నీ జయించుకుంటూ వెళ్ళాలి. విశ్వాసంగా మనం దేవుడిలో ఉన్నప్పుడే దేవుడు తన కృపను మన ఎడల విడుదల చేస్తాడు. నువ్వు అలా నడిస్తేనే రాజులు ఏం చెప్తున్నది? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వాక్యం, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, రాజులు నిన్ను పోషించేటువంటి తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను, పాలిచ్చేటువంటి దాదులుగాను ఉంటారట. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు, నమస్కరిస్తారట. నీ పాదముల ధూళి నాకెదరు, నీ పాదాల ధూళి నాకుతారట. నువ్వు విశ్వాసంతో ఉండాలి, భక్తిగా ఉండాలి. ఒక ప్రదేశంలో దేవుని నమ్ముకున్నారు అని చెప్పి తెలిసి ఆ జనం అంతటిని కూడా చంపేసారు. అక్కడ ఒక చిన్న బిడ్డ ఉంది. తన తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు తనకు ఎంతో ఆకర్షణగా నిలబడిపోయినాయి. బాగా విశ్వాసంగా ఉండేది, బాగా ప్రార్థన చేస్తుండేది. అందరూ చనిపోయారు, ఆ మొక్క ఆమె మిగిలింది. మార్కస్ అనేటువంటి ఒక చక్రవర్తి ఆమెను తీసుకెళ్ళి తన దగ్గరనే పెంచిండు. కానీ ఆమె మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టాలంటే ఇష్టపడతలేదు. ఈయన ఎంత హింస పెడితే అంత ఎక్కువగా భక్తి చేస్తుంది. దేశంలో ఉన్న వాళ్ళందరికీ ప్రకటన చేశాడు. ఈరోజు ఆ అమ్మాయిని
ఒక మొగరానికి గట్టి, ఒక కొయ్యకు గట్టి 2 చేతులు కట్టేసి 25 సింహాలకు ఆకలి తీర్చబోతున్నాం, ఆహారంగా ఆమెని వేయబోతున్నాం అని ప్రకటన చేస్తే చుట్టూ 25,000 మంది ప్రజలు ఉన్నారు. 25 సింహాలను వదిలిపెట్టారు. సింహాలు పరిగెత్తినాయి. ఆమె దగ్గరికి వెళ్ళగానే కుక్క పిల్లల్లాగా ఆగిపోయినాయట. ఇట్లా కాదు, ఒక ఐరన్ కుర్చీ తీసుకురండి, దాని కింద మంట పెట్టండి, ఆ కుర్చీ మీద ఆమెను కూర్చోబెట్టండి. అమ్మాయి ఆ మండుతున్నటువంటి కుర్చీ మీద కూర్చుంది. కింద మంతుంది, కానీ మంట ఆమెను ఏం చేయలేకపోయింది. ఇలా కాదు, ఎత్తైన చోటికి ఎక్కించండి, అక్కడి నుంచి ఆమెను నెట్టివేయండి. ఆ ఎత్తైన చోటు నుంచి కింద పడ్డది, కానీ ఆమెకేం కాలే. ఇవన్నీ కూడా ఆ ప్రజలు చూస్తున్నారు. ఈ అమ్మాయి నమ్ముకున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు. విశ్వాసం ఉంచారు. అక్కడి ప్రజలంతా రక్షణలోకి వచ్చారు. నీ విశ్వాసం కూడా అలా ఉండాలి. శోధన, బాధ, ఇబ్బంది, సమస్య అన్నీ వస్తాయి. విశ్వాసంలో ఎప్పుడు మనం బలహీనం కావద్దు. కీర్తన 126 5-6 వచనాలు చూడండి. కీర్తన 126 5-6 వచనాలు. కన్నీళ్లు విడిచిచూ విత్తువాడు, కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, సంతోషగానముతో పంట కోస్తారు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చిచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. కన్నీరు విడిచిచూ విత్తనం విత్తుతున్నవేమో. ఏ విషయంలో కన్నీరు విడిచినవో? ప్రభువా, మా అల్లుడు మారాలయ్యా అని ఒక విత్తనం విత్తినవా? మా అత్తగారి కుటుంబం మారాలయ్యా అని విత్తనం విత్తినవా? నా సమస్య పూర్తిగా పోవాలయ్యా విత్తనం విత్తినవా? నేను గొడ్రాలు అంటున్నారు, నాకు పిల్లలు గారు అంటున్నారయ్యా. అయ్యా, నాకు పిల్లలు కావాలి. హన్నా, నువ్వు గనక నాకు కొడుకునిస్తే వానికి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తీసుకొచ్చి నీ మందిరంలో వదిలిపెడతాన్నది. అద్భుత రీతిగా దేవుడు అన్నకు కుమారునిస్తే తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. విత్తు. ఏం విత్తనం విత్తుతావు? నువ్వు మంచి విత్తితే మంచే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు చెడు విత్తితే చెడు నీ దగ్గరకు వస్తుంది. కన్నీళ్ళు విడుస్తూ విత్తు. నిజంగా న్యాయం నీ పక్షంగా ఉంటే నువ్వు గెలుస్తావు. యశోద. ఎవరు యశోద? యశోద ఎక్కడుంది? లేచి నిలబడు. నీకు ఆపరేషన్ అయింది, నొప్పి లేస్తున్నది, చాలా బలహీనంగా ఉన్నావు. యశోద. ఎవరు యశోద? ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రభు నీకు విడుదలిస్తున్నాడు. ప్రభు మంచి ఆరోగ్యమును నీకు ఇస్తున్నాడు. నరేష్. ఎవరు నరేష్? ఎవరు నరేష్? పనుల విషయంలో చాలా బాధపడుతున్నాడు. దేవుడు నరేష్కు పనుల విషయంలో మార్గం తెరుస్తున్నాడు. కొన్ని నెలల నుంచి
ఇందులో చాలా సమస్యలు. నరేష్కు ప్రభు సమాధానం ఇస్తున్నాడు. ఆడవాళ్ళల్లో ఒక స్త్రీ బాగా వేదనతో వచ్చింది ఇక్కడికి. ఆమెని ప్రభు ప్రేమిస్తున్నాడు. అయితే నీకు నెమ్మది కలగబోతుంది. అది ఎప్పుడంటే నువ్వు పూర్తిగా మారు మనసు పొంది ఆయన చిత్త ప్రకారం నడిచినప్పుడు. సౌజన్య అనే ఒక పేరు చూపిస్తున్నాడు దేవుడు. ఎవరో సౌజన్య ఉంటే లేచి నిలబడు. నీకు శరీరంలో చాలా బలహీనతలు వస్తున్నాయి ఈ మధ్యలో. మైకి సౌజన్యకు ఎక్కడుందో సౌజన్య, సౌజన్య సౌజన్య ఉన్నదా? నీ శరీరంలో బలహీనతలు వస్తున్నాయి, అవునా? మైక్లో చెప్పు. అవునయ్యా. విపరీతమైన నొప్పులు, అవునా? అవునయ్యా. నీ కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవును. డబ్బు విషయమై చాలా ఇబ్బంది అవుతుంది. అవును. నీకట బ్రతకాలనిపిస్తలేదట. అవునయ్యా. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక్కడి నుంచి నమ్మకంగా ఉండాలి. దేవుడు తన కృపను ఈ బిడ్డ పట్ల విడుదల చేస్తున్నాడు. మైక్ తీసుకోండి. 2 చేతులు ఆకాశం వైపు చాచు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న శోధన వెళ్ళిపోతున్నది. కుటుంబంలో ఉన్న సమస్య దూరమవుతున్నది. దేవుడు తన ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాడు. బలహీనమైన కార్యాలు ఈ శరీరాన్ని విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో విడిచిపో. రైట్ నౌ యేసు నామంలో విడిచిపో. యేసు నామం. తండ్రి, ఈ బిడ్డను దర్శించండి. రిసీవ్, తీసుకో ఆయన శక్తిని, పొందుకో. రైట్ నౌ, రైట్ నౌ. రీమా షకాబారి కబా రీబా బాబా ఓ లరాబా షాబారి హబ్జీ అన్నానామా. తండ్రి, ఈ బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. నీ ప్రత్యక్షత నీ బిడ్డల ఎడల ఉంచినందుకు వందనాలు. యేసు నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు బాగు చేశారు, కృతజ్ఞతలు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యాదమ్మ అనే ఒక పేరు కనపడుతుంది. యాదమ్మ. ఎవరు యాదమ్మ? యాదమ్మ. యాదమ్మకు మైక్ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి. గతించిన 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నావు. అవును ప్రభు, అవును తండ్రి. నువ్వు ఏమి ఇబ్బంది పడుతున్నావు ఒకసారి వాళ్ళకి చెప్పు. ఆర్థిక ఇబ్బంది పడుతున్నా తండ్రి, నేను ఆరోగ్య ఇబ్బంది పడుతున్నా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? సూర్యాపేట నుంచి వచ్చినా. సూర్యాపేట నుంచి వచ్చినాయా. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుని ప్రత్యక్షత నీ మీద విడుదలవుతుంది. మైక్ తీసుకోండి. తండ్రి, ఈ కుటుంబం నీ చేతికి అప్పచెప్తున్నా. ఈ బిడ్డ పరిస్థితులు మార్చండి. ఈ బిడ్డ దుఃఖమును సంతోషంగా మార్చండి. ఈ శరీరంలో ఏ విధమైన శోధన ఉన్నదో, ఈ కుటుంబంలో ఏ విధమైన శోధన ఉందో, నజరేయుడైన యేసు నామంలో బయటికి వచ్చునుగాక. యేసు నామంలో సమస్యలన్నీ పరిష్కరింపబడునుగాక. రిభైషీమామ అభిషిస్తా కాబాలి దమోష కాబాలి. తండ్రి, నీ బిడ్డను మీరు దర్శించినందుకు వందనాలు.
ఈ కుటుంబంలో మీరు సమాధానం ఇస్తున్నందుకు వందనాలు. యేసు నీకు వందనాలు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మగవాళ్ళల్లో వెంకటేష్. ఎవరు వెంకటేష్? లేచి నిలబడు. వెంకటేష్. మైకి అండి వెంకటేష్కు. వెంకటేష్ కుటుంబ సమస్యలు, శరీరపరంగా సమస్యలు. ఇక్కడ ఇద్దరు నిలబడ్డరు. ఒక వెంకటేష్ శరీరపరంగా, కుటుంబపరంగా వేదన చెందుతున్నాడు. మరొక వెంకటేష్ మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తండి, ప్రభుకు చెప్పండి. మేలు కలగజేసే నీ మార్గంలో నడుస్తాం. చెప్పండి, ఆయనకు చెప్పండి. నీ ఆలోచన ప్రకారం నడుస్తాం. మా యందు మీ దయ ఉంచండి, మా యందు నీ కృప ఉంచండి. మీరు చెప్పినట్టుగా ఉంటాం. మా పట్ల మేలు చేయండి యేసయ్య. అవును, మీ తీర్మానం మీ జీవితంలో అద్భుతాన్ని సృష్టించబోతున్నది. ఈ డేట్ని మీరు క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి దినముగా ఈ దినం నుంచి మార్చబడబోతుంది. ఆయన సహాయం మీకు కలుగుతున్నది. ఆయన కృప మీ మీద విడుదలవుతున్నది. ఆయన ప్రత్యక్షత మీ మీద విడుదలవుతున్నది. ఓ రీబా బాబా, ఓ షా బాబా, ఓ రీకా మా బాబా, ఓ లరా బాబా, ఓ ఓ సీమా, ఓ రేబే బాబా షాబా సీమా. తండ్రి, నీ రక్తమును నీ బిడ్డల మీద ఉంచినందుకు వందనాలు. జీమీతో షాకాబా రీబాబా షాబా, నీ బిడ్డలను మీరు దర్శించినందుకు వందనాలు. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. కూర్చోండి. సీమీతో షాకేమతో హొస్సామా లీమీ శోభ రాబా బాబా సీమే తామాష. తిరుపతయ్య అనే ఒక పేరు కనపడుతుంది. మీరు లైవ్ కార్యక్రమంలో ఉంటే దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. యశోద, నీవు విపరీతమైన నొప్పితో బాధపడుతున్నావు. దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. లీలావతి ఎవరు? లీలావతి. లేచి నిలబడండి. లీలావతి, గత 3 నెలల నుంచి నువ్వు శోధింపబడుతున్నావు. నీ ఇంట్లో సమాధానం లేదు. ఆరోగ్యం బాగుండట్లేదు. పూర్తిగా దేవుడికి లోబడాలి. దేవుని మాట ప్రకారం నడవాలి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. మైక్ ఇచ్చాయి, 2 చేతులు చాచు, ఆయన వైపు చూడు. నీ మార్గంలో నడుస్తా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని చెప్పు. ఆయనతో మాట్లాడు, యేసయ్యతో మాట్లాడు. చెప్పు, ఇప్పుడు నీ మార్గంలో నడుస్తా, నీ ఆలోచన ప్రకారం నడుస్తా, మేలు కరగజేసే నీ మార్గంలోనే ఉంటా. అవును, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి నీ మీద విడుదలవుతున్నది. దురాత్మ ఆధిపత్యము కాలిపోతున్నది. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో, రైట్ నౌ, ఇప్పుడే ఇప్పుడే
ఈ శరీరమును, ఈ కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రైట్ నౌ, ఇప్పుడే ఇప్పుడే ఈ కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామంలో. ఊరి కీకమాషాబ ఉలా రబాషాబరికబ ఉసి కీకమాషాబ జింబరబాషాబ. సంపూర్ణ స్వస్థత తండ్రి, ఈ బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. నీ శక్తి ద్వారా దర్శిస్తున్నందుకు వందనాలు. యేసు నామంలో విడుదల, యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పూజిత. ఎవరు పూజిత? పూజిత బాగా భయపడుతుంది. పూజిత ఎవరు? లేచి నిలబడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఎవరు పూజిత? పూజితకు స్వస్థత జరుగుతుంది. పూజిత పూజిత ఎవరు? పూజిత. పూజితకు ప్రభు స్వస్థత ఇస్తున్నాడు. భయం, విపరీతమైన భయం, శరీరంలో బలహీనతలు, 3 సంవత్సరాల నుంచి శోధన. పూజిత, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మైక్ తీసుకోండి. ఈ శరీరంలో ఉన్న శోధన వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకో, 2 చేతులు ఆకాశం వైపు చాచు. 3 సంవత్సరాల నుంచి ఈ బిడ్డను ఇబ్బంది పెట్టే దురాత్మ బయటకు వస్తున్నది. రైట్ నౌ, హీలింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసునామలో విడిచిపో, విడిచిపో యేసునామలో. రైట్ నౌ, ఇప్పుడే దేవుడి శక్తి ఆ బిడ్డను దర్శిస్తున్నది. ఇప్పుడే 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 తీసుకో, తీసుకో, తీసుకో ఆయన శక్తిని. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. ఓ రీకా మామ, ఓ రీమా మామ. తండ్రి, నీ రక్తం నీ బిడ్డల మీద విడుదల చేసినందుకు వందనాలు. నీ ప్రత్యక్షత అనుసారంగా నీ బిడ్డలను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. నీ మహిమ ప్రభావం ఆ చోట ఉంచినందుకు వందనాలు. ఓ రీకీకా మా షబారి, ఉరి మామమ్మ దిబా షబారి. తండ్రి, నీకు వందనాలు. 3 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్న శోధన మీరు తీసేసినందుకు వందనాలు. యేసు, నీకు కృతజ్ఞతలు. చాలామంది సమాధానం లేని స్థితిలో ఉన్నారు. బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం మీకు అందుతుంది. అయితే ఆయన మార్గంలో నడవాలి, ఆయన ఆలోచనల ప్రకారం జీవించాలి. అవును, కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడే శ్రేష్ఠుడు. శాంతం వహించు. సమాధానము దేవుని దగ్గర నుంచి రాబోతున్నది. అవును, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలకు వచ్చి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అవును, అప్పుడే మీకు నెమ్మది. నెమ్మది లేని వారలారా, నెమ్మది లేని వారలారా మోకరించండి, ప్రభు మీ జీవితంలోకి రాబోతున్నాడు. నెమ్మది లేని వారలారా మోకరించండి, ప్రభు మీ జీవితంలోకి రాబోతున్నాడు. అవును, మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద ఉండలేని వాళ్ళు ఉండకండి, మీరు పక్కకి వెళ్ళిపోండి. మోకాళ్ళ మీద ఉండేవారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది క్షణం మోకాళ్ళ మీద ఎవరు ఉంటున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని ప్రభు దర్శిస్తున్నాడు. శరీర సంబంధమైన శోధన, శరీర సంబంధమైన బలహీనత, శరీర సంబంధమైన వేదన, శరీర సంబంధమైన ఆటంకాలు ఏ కుటుంబాన్ని శోధిస్తున్నాయో, ఏ కుటుంబాన్ని వేధిస్తున్నాయో ఇప్పుడే 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 బంధకాలన్నీ బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. రైట్ నో, రైట్ నో, రైట్ నో, రైట్ నో, రైట్ నో, రైట్ నో. ఓ షాబా రీ బాబా బాబా. హోలీ 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 రీ బాబా బాబా బాబా. ఓ సామా
ఓ సాయాబో, ఓ సియాబో, ఓ రీ మామా అద్ అమా షకబారి కబాల, ఓ రీ ననమా షబా, ఓ లా బాబా 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 బాబా, ఓ లి, ఓ లి రీ సాగా బాబా 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 షమా, ఓ లి, ఓ సాయామో సియాబో రిగా బాబా 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 దైతో రైగే మే మామాసి ఓలాయా బాబా 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 సమా, ఓలి ఓలి రైతం 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 రైతం. తీసుకోండి తీసుకోండి ఆయన అభిషేకం, తీసుకోండి తీసుకోండి. రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ. తయత రగ బాబా 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 శ్యామ, ఓలి సీమ మమ సిగ, ఓలి ఓలి దైగ మశ్యామ. థ్యాంక్ యూ మెస్సామ అరైకి కమోసామ, ఓ సియామో ఓ సియామో ఓ సియామో ఓ రియాబో, ఓ రికా బస్సా కాబలరా బాబా బాబా బాబా, ఓలి 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 రిమా మామా మామా, ఓలి. చీకటి శక్తులు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఏ కుటుంబాల్లో ఆర్థిక పరంగా ఎదగకుండా సమస్యల వలయాల్లో చిక్కునేటట్లు చేసే దురాత్మలు యేసునామలో బయటకు వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, కుటుంబంలో అశాంతి లేపే దురాత్మలన్నీ కాలిపోతున్నాయి. శ్రీకిగమేశ్వకాబారి ఓలి 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 ఓ బాబా 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 బా, ఓలి రీ బాబా 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 బా, ఓలి సియామో సాయాబో రియా బాబా 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 బాబా, ఓలి 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 గ్రాకే మమసే, ఓ రికా బాబా 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 సి మమ 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 శమా, ఓలి సియామో సాయాబో రియాబో రికా బాబా 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 బాబా, ఓలి. తీసుకోండి తీసుకోండి, రిసీవ్ ఇట్. ఆయన అభిషేకం తీసుకోండి, మీ మీదకి బలంగా వస్తున్నది. బలముగా బలముగా తీసుకోండి తీసుకోండి తీసుకోండి. బలమైన అభిషేకం బలమైన అభిషేకం. రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ. ఇప్పుడే 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 ఇప్పుడే. ఓ సాయా బాబా 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 బాబా, ఓలి 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 సేదా ఒరేకమా ఓ రి బాబా బాబా బాబా, ఓలి ఓలి రిబా 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 రిబా. మగవాళ్ళు ఆడవాళ్ళు రిబా రిబా అని చెప్పండి. భాషలు మాట్లాడండి.
ఈ మందిర ఆవరణలో ఎంతమంది కూర్చున్నారో వాళ్ళంతా రిబా రిబా అని చెప్పండి. కళ్ళు మూసుకొని రిబా రిబా అని చెప్పండి. కళ్ళు ఎవరు తెరవకండి. ఓ లి రి రా రా గా బా 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 ఓ లి ఓ లి ఓ లి రా బా 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 ఓలి ఓలి రిగయే మమ మమ మసకబ ఓలి ఓలి. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఆకాశం వైపు మన మనస్సునెత్తి ఆయన వైపు చూద్దాం. శ్రమయు దుఃఖమే నాకు స్నేహమాయేను, శ్రమల కొలిమిలో నన్ను ముంచివేసేను. శ్రమయు దుఃఖమే నాకు స్నేహమాయేను, శ్రమల కొలిమిలో నన్ను ముంచివేసేను. శ్రమయు దుఃఖమే శ్రమల కొలిమిలో నన్ను ముంచివేసెను. శ్రమయు దుఃఖమే నాకు స్నేహమాయేను, శ్రమల కొలిమిలో నన్ను ముంచివేసెను. శ్రమలోను దుఃఖములో ఆరాధించెదను నిన్ను, శ్రమలోను దుఃఖములో ఆరాధించెదను నిన్ను. శ్రమల కొలిమి శ్రమల నుండి విడుదల పొందెదను, నా శ్రమల కొలిమి శ్రమల నుండి విడుదల పొందెదను. రాజాని సన్నిధిలో నేను దివిటీనై వెలుగుచుందును. యేసు రాజాని సన్నిధిలో నేను దివిటీనై వెలుగుచుందును. ఆపద బాధలే నాకు ఆసరాయేను, అన్యుల మధ్యనే నన్ను అవమానించెను. ఆపద బాధలే నాకు ఆసరాయేను, అన్యుల మధ్యనే నన్ను అవమానించెను. ఆపదలో బాధలలో ఆరాధించెదను నిన్ను, ఆపదలో బాధలలో ఆరాధించెదను. నన్ను అవమానించే అన్యుల కొరకై ప్రార్థన చేసెదను, నన్ను అవమానించే అన్యుల కొరకై ప్రార్థన చేసెదను. రాజాని సన్నిధిలో నేను దివిటీనై వెలుగుచుందును. యేసు రాజాని సన్నిధిలో నేను దివిటీనై వెలుగుచుందును. యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు
వెలుగుచుందును యేసు రాజాని సన్నిధిలో నేను దివిటీనై వెలుగుచుందును యేసు రాజాని సన్నిధిలో యేసు రాజా నేను దివిటీనై ఇప్పుడే 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 తీసుకో తీసుకో బలమైన అభిషేకం బలమైన అభిషేకం బలముగా 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 పొందుకో 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 అవును 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 ఓ శాఖా బరా బాబా 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 ఓ రా బాబా 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 ఓలి 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 holy, 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 holy. నూతన ఆత్మ, నూతన ప్రత్యక్షత, నూతన వరములు, నూతన అభిషేకం. అవును 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 అవును. ప్రభు అంటున్నాడు, చాలామంది మగవాళ్ళు మౌనంగా ఉంటున్నారు, మీలో ఆత్మస్థుతి లేదు, దేవుణ్ణి సంతోషపరచటం లేదు. అందుకే మీరు కష్టపడితే మీ కష్టార్జితం నిలబడటం లేదు. ఓ రీబా బాబా సుజాత, ప్రభు నీ కుటుంబాన్ని గడుతున్నాడు, నువ్వు భయపడద్దు. రవి, ఎవరు రవి? దేవుడు నీ గాయములు మాన్పుతున్నాడు. దుర్గా, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. శైలజ, ప్రభు నీకు నెమ్మదిస్తున్నాడు. శివ, ప్రభు నీకు నెమ్మదిస్తున్నాడు. మనోజ్ కుమార్, ఎవరు? మనోజ్ కుమార్, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. మల్లేశ్వరి, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నిర్మల, ప్రభు నీకు విడుదలిస్తున్నాడు. కరుణాకర్, ప్రభు నీకు నెమ్మదిస్తున్నాడు. డేవిడ్, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. పేతురు,
ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రమీల, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. రాధిక, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఇంద్రమ్మ, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. రాజేశ్వరి, దేవుడి సహాయం నీకు దొరుకుతుంది. కృప, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. మనీషా, ప్రభు నీ అవసరతలు తీర్చబోతున్నాడు. శేఖర్, దేవుడే సమాధానకర్తగా ఉండి న్యాయం జరిగిస్తున్నాడు. స్వప్న, ఎవరు స్వప్న? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సంధ్య, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సువర్ణ, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నరేష్, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. సుధాకర్, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మహేష్, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మహేందర్, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆంధ్రేయ, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మత్తాయి, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. దీవన, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. చీకటి వెలుగ్గా మార్చబడుతుంది. అనేకులు వెలిగింపబడుతున్నారు. అనేకులు ఆయన మహిమను చూస్తున్నారు. ఓ రీబా, ఓ సియాబో, ఓ రీకాబో, ఓ లరా బాబా, ఓ రీబా సాబాల, ఓ లరైబా, ఓ సిగామా, ఓ లాబా, ఓ రీ బాబా బాబా, ఓ సీనామన సీదీపో. తండ్రి, నీ బిడ్డలను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. ఎల్లమ్మ, ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. మల్లమ్మ, ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. కళావతి, దేవుడు నీకు సమాధానమిస్తున్నాడు. నిరోష, ప్రభు నీకు సమాధానమిస్తున్నాడు. నాగరాజు, ప్రభు నీకు సమాధానమిస్తున్నాడు. బలహీనలను ప్రభు బలపరుస్తున్నాడు. నరసింహ, ప్రభు నీకు సమాధానమిస్తున్నాడు. ప్రసాద్, ప్రభు నీకు సమాధానమిస్తున్నాడు. మాధురి, ప్రభు నీకు సమాధానమిస్తున్నాడు. చాలామంది బలహీనతల నుంచి విడుదల పొందుకుంటున్నారు. వెంకట్రావు, సమాధానం వస్తున్నది. సునీత, సమాధానం వస్తున్నది. లూదియా, సమాధానం వస్తున్నది. ఓ రీ కామా షాబా, ఓ రీ బాబా, ఓ రీ మామమ్మ. ఇప్పుడే 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 రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ. ఓ షాబా, ఓ సాబా, హోలీ 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 యేసు తదాశక బర బాబా బాబా. భాషలు వచ్చిన వారు భాషలు మాట్లాడండి. భాషలు రాని వారు రిబా 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 అని చెప్పండి. కొద్దిసేపు మాట్లాడండి, కొద్దిసేపు మాట్లాడండి, కొద్దిసేపు మాట్లాడండి. నీవు షాబా, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఈ మందిరంలో ఎవరున్నారో వాళ్ళంతా మాట్లాడండి. రీబా 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 అని చెప్పండి. ఓ రికా మామా బాబా బాషామా, ఓ లరా బాబా బాబా బాషాబా, ఓలి 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 సేదరా బాబా 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 ఓలి ఓలి సకలలల మాషాబా, ఓ సికారాకా బాబా బాబా బాసేబా, ఓలి యేసు సీదా దాదా బరా బాబా బాబా బాబా, ఓలి
ఇప్పుడు అందరూ నెత్తి మీద చేయబెట్టుకోండి, మీ కుడి హస్తం పెట్టుకోండి. తండ్రి యేసయ్యా, నీ బిడ్డలయ్యా, నీ చేతికి అప్పచెప్తున్నా. ఈ రోజు నుంచి వీరి మీద ప్రార్థన ఆత్మ పనిచేయునుగాక. ఏ చోట ఉన్నా వీరికి తెలవకుండా వీరే ప్రార్థన చేద్దురు గనక యేసు నామంలో చేద్దురుగాక, యేసు నామంలో చేద్దురుగాక, యేసు నామంలో చేద్దురుగాక. రేపేం జరుగుతుందో, ఒక వారం తర్వాత ఏం జరుగుతుందో, ఒక నెల తర్వాత ఏం జరుగుతుందో అది యేసు నామంలో వీరికి తెలియనుగాక. జరగబోయే సంగతులు వీరికి తెలియనుగాక. యేసు నీకు కృతజ్ఞతలు. వీరికి తెలవకుండా వీరే భాషలు పొందుకొందురుగాక, నూతన ప్రత్యక్షత పొందుకొందురుగాక, నూతన అభిషేకం పొందుకొందురుగాక, నూతన ఆత్మచేత అభిషేకింపబడుదురుగాక. ఓ రీ బాబా 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 ఓ శాకాబారా బాబా బాబా ఓ శాకాబారి కబాల. తండ్రి నీకు కృతజ్ఞతలు. యేసు నీకు కృతజ్ఞతలు. పితావే నీకు కృతజ్ఞతలు. బిడ్డలను దర్శించావు, మేలు చేశావు, సమాధానం ఇచ్చావు. నీ రాజ్య అభ్యున్నతి కొరకు నీ బిడ్డలను వాడుతున్నావు. నీకు కృతజ్ఞతలు తండ్రి. యేసు నీకు వందనాలు. ఇంకెవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళ బలహీనతలన్నీ తీసేయండి తండ్రి. ఎవరు ఇబ్బందిలో ఉన్నారో యేసు నామంలో వారి ఇబ్బందులన్నీ దూరం అయిపోవును గాక. తండ్రి ఈ దినము వారి కష్టములు, వారి దుఃఖము, వారి వేదన, వారికున్న ప్రతి విధమైన శోధన యేసు నామంలో సమాప్తమైపోవునుగాక. యేసు నామంలో సమాప్తమైపోవునుగాక. యేసు నామంలో సమాప్తమైపోవునుగాక. ఓలి ఓలి రే బాబా 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 శ్యామ ఓలి. హల్లెలూయా. అదేవిధంగా మన మధ్యలో కళావతి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థనలోకి నడిపిస్తుండగా వారితో పాటు ఏకీభవిద్దాం. ఎవరు కూడా కూర్చోవద్దండి. అదేవిధంగా నిల్చున్నట్లయితే కళావతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారితో పాటు ఏకీభవిద్దాం. స్తోత్రం 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 డాడీ. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, నా రక్షణకర్తవగు దేవా, నా ఆశ్రయ దుర్గమా, నా కొండ, నా కోట, నా కేడము, నా శైలమై ఉన్న తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మహాగణుడా, మహోన్నతుడా, మహోపకరుడా, నీకు స్తోత్రములు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోలేమయ్యా, నీకు స్తోత్రములు నాయన. యోగ్యత, అర్హత, నీతి, నిజాతి, యథార్థత లేని మమ్ముల నా తండ్రి, నీ బిడ్డలుగా, నీ సొత్తులుగా, నీ పాలి భాగస్తులుగా ప్రభువా, నీ రక్తమిచ్చి మమ్మల నాయన అయ్యా కడిగి నాయన కన్నవాడవు, కొన్నవాడవు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నానా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఉదయమును మొదలుకొని ప్రభువా నా తండ్రి, అయ్యా మధ్యాహ్నం వరకు నా తండ్రి దేవా, అయ్యా మరిదిగో ప్రభువా ఆరాధనలో నాయన నువ్వు తోడైనావయ్యా. స్తుతుల ద్వారా నువ్వు తోడైనావు ప్రభువా. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దాసురాలిని, నీ దాసుని నువ్వు నిలబెట్టుకొని ప్రభువా, ఎన్నో నా తండ్రి అయ్యా గూఢమైన మర్మాలు, లోతైన
లోతైన సత్యములని ప్రభువా అయ్యా నువ్వు బయలుపరిచిన దేవా నీకు స్తోత్రాలయ్యా. మా హృదయాలని కడుగుమని అడుగుచున్నాను నాయన, మా హృదయాలని తెరవ చేయమని అడుగుచున్నాను ప్రభువా, మా మనోనేత్రములని తెరవ చేయమని అడుగుచున్నాను నాయన. ఆత్మ సంబంధమైన నేత్రములని మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన, ఆత్మ సంబంధమైన చెవులని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. మరుగుజ్జుతనాన్ని మాలో నుండి దూరపరచుమని అడుగుచున్నాను నాయన. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఏ రీతిగా మేము ఉండాలో ప్రభువా అయ్యా మమ్మల్ని సరి చేయమని అడుగుచున్నాను నాయన, మమ్మల్ని సరైన విధానములో నిలబెట్టమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా దావీదు కొరకు నాయన నువ్వు ఎదురు చూసినావు ప్రభువా, తన అన్నలు ప్రభువా, తన తండ్రి ప్రభువా అయ్యా మరి నా తండ్రి వానికి ఏ యోగ్యత లేదని వదిలిపెట్టినప్పుడు దేవా నువ్వు వేరుపరుచుకున్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నువ్వు రాజుగా నిలబెట్టుకున్నావయ్యా, నీకు స్తోత్రములు నా తండ్రి. నీకు కృతజ్ఞతలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితంలో జరిగించండి ప్రభువా. నీ దాసుని ద్వారా నాయన ఎంతో మంది పేర్లు పెట్టి ప్రభువా నువ్వు బయలుపరిచి నాయన ప్రతి ఒక్కరి రోగ వ్యాధి బలహీనతలు ప్రభువా దీర్ఘకాలిక రోగ వ్యాధులని దూరపరిచినందుకై నీకు స్తోత్రములు. రీమాందాలరబాషబారికబారాందలరబాస్య దైవమా నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ దినము ప్రభువా నీ బలమైన రక్తములో ప్రభువా నీ యవ్వన రక్తములో ప్రభువా మమ్మల్ని ఒక్కొక్కరిని నువ్వు దర్శించమని అడుగుతున్నానయ్యా, మమ్మల్ని ఒక్కొక్కరిని నువ్వు కడుగుమని అడుగుతున్నాను నాయన. అయ్యా మా పెదవులని మా నాలికలని నాయన తలను మొదలుకొని హరిపాదము వరకు ప్రభువా మమ్మల్ని శుద్ధీకరణ చేయదేవా. నీకు స్తోత్రములు నాయన. నీ రక్త మాంసాలు మా ముందు ఉంటుండగా ప్రభువా అయ్యా నా తండ్రి అయోగ్యులముగా నాయన నీ రక్త మాంసాలలో మేము చేయి వేయకుట ప్రభువా యోగ్యత కలిగి నాయన అర్హత కలిగి ప్రభువా నీ రక్త మాంసాలు మేము పుచ్చుకున్నటకు ప్రభువా నీ కృపను దయచేయ్యా. నీ కరుణ నీ వాత్సల్యత మా మీదను అనుగ్రహింప చేయమని అడుగుతున్నాను తండ్రి. అంధకార శక్తులు దురాత్మ సమూహపు శక్తులని ప్రభువా నజరేయుడైన యేసు క్రీస్తు నామములు బంధిస్తున్నాను. దైవమా నీకు స్తోత్రములు నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి పీడిస్తున్న చీకటి శక్తులారా యేసు నామములో ఇప్పుడే లయమైపోదురుగా కర్రీమా శబారబారబా దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ బలమైన రక్తములో ప్రభువా మా నొసటల మీద ప్రభువా నీ రక్తపు ముద్ర వేసి నాయన నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ప్రభువా మా గృహాలకు నువ్వు పంపించమని అడుగుతున్నాను నాయన. నీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా, బలపరచండి నాయన. ఇచ్చిన బిడ్డలని మీరు దీవించండి నాయన. దినదినము ఆత్మీయ జీవితంలో బిడ్డలని వెదిగింప చేయండి ప్రభువా నాయన. వారికి దీర్ఘాయుసును దయచేయి. ఈ మందిరము చుట్టూ నీ అగ్ని కంచె ఉంచండి ప్రభువా. నీ రక్తపు కోటలో నా తండ్రి బిడ్డలని ముద్రించమని అడుగుతున్నానయ్యా. నరుని కనుదృష్టి దుష్టిని కనుదృష్టి యేసు నామములో లయమైపోవుదురుగాక. ఆమేన్. దేవానికి స్తోత్రములు నాయన. ఈ రోజంతా నీ ఆత్మ ప్రభావము, నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ వివేచన ఆలోచన మా మీద మా కుటుంబాల మీద నాయన నీ రాకడ పర్యంతరము వరకు నిలిచి ఉండునుగాక. ఆమేన్. దేవానికి స్తోత్రములు నాయన. యోగ్యత అర్హత నీతి నిజాతి లేని నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ బలమైన రెక్కల కింద నాయన నా తండ్రి నాకు స్థానము దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాయ్యా. నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నాయన. అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా నిల్చున్నట్లయితే మన మధ్యలో సిస్టర్ మానస గారు ఉన్నారు. వారు వచ్చి బెతస్తా గారు వారు వచ్చి కానుకల నిమిత్తం పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందామండి.
ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి పలుకరించి నిలువబెట్టుకున్నది. జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి పలుకరించి నిలువబెట్టుకున్నది. గాయమో మాన్పిన స్వస్థత కూర్చిన, గాయమో మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది. దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. దూరమైన వేళలో తడవు చేయక, పిలచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. దూరమైన వేళలో తడవు చేయక, పిలచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. రూపము మార్చిన క్షేమము నిచ్చిన, రూపము మార్చిన క్షేమము నిచ్చిన గొప్ప ప్రేమది యేసు నాకు వరమది. గొప్ప ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కానుకల నిమిత్తం మన మధ్యలో బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారితో పాటు ఏకీభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుల మహాగణుడ మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ
ప్రభా గత బల్ల ఆరాధన నుంచి ఈ బల్ల ఆరాధన వరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి మరొక అవకాశాన్ని సన్నిధికి నడిపించినందుకు నీకు కోట్ల లక్ష కోట్ల వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ దినం ఈ ఆరాధనకు ఎంతమంది ఇంకా రాలేకపోయారోనైనా వారిని మరొకసారి కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. వారు ఏ పరిస్థితిలో ఉండి రాలేకపోయారు, ఏ ఇబ్బందిలో ఉండి రాలేకపోయారోనైనా ప్రతి పరిస్థితి ప్రతి ఇబ్బంది విడిపించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి నడిపించు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మొదటి ఆరాధనలో ప్రభా దైవజనుని నిలబెట్టుకొని మంచి వర్తమానము మంచి మాటలు మాకు తెలియని మర్మాలు తెలియపరిచినందుకు లక్ష కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరము ఎన్న వాక్యాన్ని హృదయంలో నెమరేసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అదే రీతిగా ప్రభా దైవజనుని నిలబెట్టుకొని ప్రభా చక్కటి మాటలు మాకు వినిపించినందుకు కోటి లక్ష కోట్ల వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి దైవజనుని నిలబెట్టుకొని అనేకుల్ని పేరు పెట్టి పిలిచి వాళ్ళ ఉన్న బలహీనతలను ఏలిపెట్టి చూపించినట్టు ప్రభా చూపించినందుకు నీకు కోటి లక్ష కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదే రీతిగా ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ఇంకా ముందున్న సమయంలో ప్రభా ఇంకా గొప్ప మేలు జరిగిస్తామని నమ్ముతున్నాను తండ్రి. పరిచర్యను విస్తారంగా విస్తరించబడేటట్టు సహాయం చేస్తామని నమ్ముతున్నాను తండ్రి. అది నీకే మహిమ కలిగే రీతిగా ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సంఘంలో ప్రభా ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ అయ్యే నువ్వే తీర్చే దేవుడు ప్రభా. నీకు వందనాలు. ఎవరితో మాట్లాడాలనో ఎవరితో చెప్తావో వారితో చెప్పి నడిపించి సహాయం చేయమని విజయవంతంగా నీ నామానికి మహిమ కలిగే రీతిగా ప్రభా అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగిస్తామని నమ్ముతున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలనికి చెల్లిస్తూ ప్రభా ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరుని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు. కుటుంబంలో ఉన్న దురాత్మలు యేసు నామములో కాలిపోవాలి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డే వాక్యము నెమరేసేటట్టు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకునేటట్టు ప్రభా ప్రార్థనలో నిత్యము కురికొలు పెట్టేటట్టు ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. నీకు మహిమ ఘనత నీకే ప్రభావాలనికి చెల్లిస్తున్నాను తండ్రి. నీకు ఇంతవరకు మా పట్ల చెప్పిన మాటలకు నీకు కోటి లక్ష కోటి వందనాలు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ భాగ్యాన్ని వినలేక ఎంతమంది ఆగిపోయారో తండ్రి మరొక అవకాశాన్ని దయచేసి భాగ్యాన్ని వినే మనసు అనుగరించమని ప్రార్థిస్తూ నీకే మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తూ మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ఏ అంశం విషయంలో ఇంకా మర్చిపోయి ఉన్నామో ప్రభా మరొకసారి కూడా జ్ఞాపకం చేసుకో. కృపచూపు మేలు చేయమని ప్రభా ఎంతమంది గుప్పిళ్ళు ఇప్పారో ప్రభా ఇప్పటి వారి మనసు కూడా అనుగరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది ఇప్పారో ప్రభా వారందరూ ప్రభా నూరంతలుగా ప్రభా ఫలించి అభివృద్ధి పొందేటట్టు కృపచూపు మేలు చేయమని సమస్త కార్యాలు జరిగించమని మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తూ మహిమా ఘనత నీకే చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీకే అప్పచెప్పుతూ యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.